అయితే ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ US 7067 తీసుకున్నాను అని చెప్పేసి, అంటే చాలామంది రైతులు తీసుకున్నారట. తీసుకున్నా అని చెప్పేసి అది స్కానర్ని స్కాన్ చేస్తే 4749 అనేది నంబర్ వస్తుంది, US 7067 వస్తలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. సో దాన్ని క్లారిఫికేషన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్కువ డిమాండ్ ఉన్న సీడ్ వచ్చేసి మనకు ఈ US 706 అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం రీసెంట్గానే చూసినాము, ఆదిలాబాద్లో డిమాండ్ ఉన్న సీట్లకు మొత్తము డూప్లికేట్ చేసి అమ్ముతూ ఉన్నారు. అంటే డూప్లికేట్ చేసి ఏదైతే గోదాం ఉంటుంది కదా, ఆ గోదాంని పట్టుకున్నారనమాట పోలీసు వాళ్ళు. అంటే రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో మొత్తం ఏంటంటే ఏదైతే ఒరిజినల్ ప్యాకింగ్ తెచ్చుకుంటారు వాళ్ళు, అంటే మామూలుగా ఏంటంటే మనకు ప్యాకెట్ ఏదైతే లేబుల్ ఉంటుంది కదా ప్యాకింగ్, ఆ ప్యాకింగ్లో రింపి డూప్లికేట్ విత్తనాలు రింపి సేమ్గా అమ్మేస్తూ ఉన్నారనమాట. సో చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకొకటి వీడియో కూడా ప్రజెంట్ రీసెంట్గా వైరల్ అవుతూ ఉంది, ఏంటంటే మనకు సీడ్ కూడా రైతులకు దొరకడం లేదన్నమాట. ఏ సీడ్ కూడా దొరకడం లేదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు షార్టేజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అన్ని రకాల కంపెనీల సీడ్స్ అయితే షార్టేజ్ అయిపోయింది. రీసెంట్గా మహారాష్ట్రలో అయితే సీడ్స్ ఇస్తలేరని ధర్నాలు కూడా చేయడం జరిగిందనమాట. అకోలాలో రైతులకు సీడ్స్ ఇస్తలేరు, షాప్లో అయితే సీడ్స్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ఒక సీడ్ అని కాదు, ఏ కంపెనీ సీడ్స్ కూడా లేవని చెప్తా ఉన్నారు. అంటే షార్టేజ్ లైన్లలో పడాల్సి వస్తుంది అనమాట. అంటే సఫిషియెంట్గా మనకు 10 ఎకరాలు కావాలంటే 10 ఎకరాలకు సీడ్స్ అయితే ఇస్తలేరు అనమాట. అంటే మనకు ఇప్పటి వరకు, అంటే మనకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం పత్తి పెడతా ఉన్నాం, ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మనకు పత్తి సీడ్లు అంటే షార్టేజ్ అయితే కాలేవు. అంటే ఒక కంపెనీ దొరకకుండా వేరే కంపెనీ అయితే దొరుకుతుండే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు సీజన్ అయితే దగ్గర వచ్చేసింది, పత్తి పెట్టే సమయం దగ్గర వచ్చేసింది. ఒకేసారి రైతులు వచ్చేసి షాప్లకు పోతూ ఉన్నారు. అక్కడ షార్టేజ్ అనేది చాలా ఎక్కువ ఏర్పడుతుంది. కాబట్టి రైతులు అయితే గమనించండి, ఈ సంవత్సరం పత్తి విస్తీర్ణం చాలా అంటే చాలా పెరగబోతుంది. పత్తి విత్తనాలు కూడా రైతులకైతే దొరుకుతలేవు. ఆదిలాబాద్లో కూడా రీసెంట్గా ఆదిలాబాద్లో కేవలం మనకు 659 కోసమే లైన్ ఉంది, కానీ వేరే సీడ్స్ అయితే దొరుకుతున్నాయి. మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వేరే సీడ్స్ అన్నీ దొరుకుతున్నాయి, కానీ మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే ఏ విత్తనాలు కూడా దొరుకుతలేవు అన్నమాట. అకోలాలో చాలా పెద్ద ధర్నా చేయడం జరిగింది. క్లిప్స్ కూడా మీకైతే పెట్టడం జరుగుతుంది అన్నమాట, చూడొచ్చు మీరైతే. అంటే ఈ సంవత్సరం విస్తీర్ణం చాలా వరకు పెరుగుతుంది. అయితే US 7067 కూడా చాలా వరకు డూప్లికేట్ చేసి అమ్మే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే స్కాన్ చేస్తే 4749 వస్తుంది, కానీ US 7067 అన్న 4749 అన్న ఒకటే అన్నమాట. అంటే 7067 మహారాష్ట్ర ప్యాకింగ్ ఏమొస్తుంది వస్తుంది, కింద 7067 వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే పైన 7067 వస్తుంది, కింద చిన్న అక్షరాలతోని 4749 అని వస్తుంది అనమాట. అంటే 7067 అన్న 4749 అన్న ఒకటే అన్నమాట. అయితే మనం దాన్ని డూప్లికేట్ అని కూడా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టలేమన్నమాట. ఇక తీసుకున్నాం కాబట్టి మనం వేసుకోవాల్సిందే. కానీ 4749 వచ్చినా కూడా అది ఒరిజినల్ సీడ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే మనకు డూప్లికేట్ చేసే వాళ్ళు స్కానర్ కూడా తయారు చేసేయచ్చు అనమాట, పెద్ద విషయం అయితే ఏం కాదు. సో మనం ఖచ్చితంగా ఇది డూప్లికేట్ అని మనమైతే దాన్ని నిరూపించలేమన్నమాట. సో ఏదేమైనప్పటికీ మనము ఎక్కువ డిమాండ్ ఉన్న సీడ్స్ తీసుకోకపోవడమే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. సో మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. మీకు ఏది ఇప్పుడు కొత్త కంపెనీలు చాలా రకాల కంపెనీలు వచ్చినాయి, అవి మీరు తీసుకోవచ్చు. మంచి దిగుబడి అయితే రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది, తక్కువ ధరకు దొరికే సీడ్స్ అని చెప్పడం జరిగింది. తక్కువ ధరకు చాలా రకాల కంపెనీస్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మంచిగా దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉందన్నమాట. కాబట్టి అవి కూడా మీరైతే తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఏంటంటే US 7067ని స్కాన్ చేస్తే 4749 వస్తుంది కదా, అది డూప్లికేట్ సీడ్ ఏం కాదు, అది ఒరిజినల్ సీడ్. అంటే 7067 అన్న 4749 అన్న ఒకటే అని మీకైతే తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.